ఛానల్ మోర్ అండ్ మోర్. సో ఇవాళ అయితే మనం మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వ్లాగ్ చూసేస్తున్నామండి. సో ఇది వచ్చేసి ఆక్సిజన్ పార్క్. పేరు ఎంత బాగుంది కదా. యాక్చువల్గా మనకి చెట్ల నుంచే కదా ఆక్సిజన్ అది మంచిగా వస్తుంది. బట్ ఆ పార్క్ పేరు కూడా చూసారా ఎవరు పెట్టారో కానీ చాలా బాగా పెట్టారు కదా. నాకైతే అది అనిపించింది. అండ్ పార్క్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా. అంటే ఆడుకోవడానికి అలా ఏమి ఉండవు, బట్ కూర్చొని అలా ఉండడమే అనమాట. కానీ పార్క్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ 8 సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ నడవడానికి అనమాట. వాకింగ్ చేసుకోవడానికి ఆ 8 సింబల్ పెడతారు. చుట్టూ అయితే మొక్కలు ఇలా చూడండి, ప్రతి రాయి మీద ఇలా ఏదో ఒక పక్షి బొమ్మ, యానిమల్ బొమ్మ అలా మొత్తం అయితే పెయింట్ చేశారు. సో దట్ పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, వాళ్ళకి బోర్ కొట్టకుండా పెద్దవాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి దానికి బాగుంది. అలానే చిన్న మినీ పిక్నిక్లా అది చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఏనుగు బొమ్మ, చీత, అలానే పిచ్చుకలు, కొంగలు చాలా ఉన్నాయండి. పిల్లలకి ఇవంతా కూడా ఆ ఎన్వైర్న్మెంట్ అంతా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అలానే వాళ్ళకి ఆడుకోవడానికి ఏమి ఉండవు కాబట్టి సరదాగా అవన్నీ చూసి ఏమైనా చిన్న చిన్న గేమ్స్ అవి ఆడుకోవడానికి వాటికి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ 8 ఇందాకలు చెప్పాను కదా, ఇది ఇంకొకటి. ఇక్కడ చూడండి కొంగలు అవన్నీ కూడాను బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ముసలు అనమాట. పార్క్ అంతా అయితే చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ మనం ఒక 7 o'clock అలా ఆ టైం అప్పుడు వెళ్ళామంటే మాత్రం చాలా పీస్ఫుల్గా చల్లగా చాలా బాగుంటుంది కూర్చోవడానికి. వేప చెట్లు ఫుల్, ఆ వేప గాలి మంచిది అంటారు కదా. మార్నింగ్ ఆ వచ్చే వేప చెట్టు నుంచి వచ్చే గాలి మనకి చాలా మంచిది. ఇదంతా కూడా పార్క్ అంతా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా దగ్గర ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. Do like, share and subscribe for more such interesting videos. I'll be back with another such video soon. Thank you. Bye.